ఖమ్మం జిల్లాలో తునికాకు కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. తునికాకు కొన్నాక డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. నకిలీ బాండ్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తునికాకు క్షేత్రాలను 2012లో నల్గొండ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లకు అప్పగించారు. రజిత, తిరుపతి, రాజేశ్వరి కాంట్రాక్ట్ తీసుకునే ముందు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయకుండా నకిలీ రిసిప్ట్ తయారు చేసి అటవీ అధికారులకు అప్పగించారు. అధికారులు అవి నకిలీ రసీదులని గుర్తించలేదు. ₹1 కోటి తమ వద్దే ఉన్నాయనే ధీమాతో ఉన్నారు. కొంతమంది కాంట్రాక్టర్స్ 2012 సంవత్సరంలో కొంత మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్స్ మాకు వచ్చినట్టుగా గుర్తించాం. దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా భద్రాచలంలో కంప్లైంట్ చేశాం. దాని మీద తదుపరి చర్య జరుగుతాం. 2 ఏళ్ల తర్వాత అటవీ అధికారులు రిసిప్ట్లను కోల్కతాలో సమర్పించారు. అయితే అధికారులు మాత్రం అవి నకిలీ రసీదులని, వీటిపై ఎటువంటి డబ్బులు లేవని చెప్పారు. మోసపోయామని తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ చేశారు అధికారులు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. 2012 బీడియాకుల కాంట్రాక్టుదారులైన 1,38,00,000 ఫేక్డ్ డిపాజిట్లు ఇచ్చారని చెప్పి గుర్తించి సౌత్ డిఎఫ్ఓ అండ్ నార్త్ డిఎఫ్ఓలు ఫిర్యాదు చేయగా అటు దానిపై కేసు నమోదు చేయనైనది. అటవీ అధికారుల తీరుపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీలకు సంబంధించిన విషయంలో మరి శ్రద్ధ చూపని అధికారులు కాంట్రాక్టర్లకు మాత్రం ఈ 2-3 ఏళ్ళ వరకు వాళ్ళు బోగస్ పత్రాలు పెట్టి వాళ్ళ పనులు యథావిధిగా కొనసాగించడానికి సహకరిస్తూ ఉన్నారు. దీని మీద ఈ కుంభకోణం మీద సమగ్ర విచారణ జరిపి బోగస్ పత్రాలని సమర్పించిన కాంట్రాక్టర్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తాం. తునికాకు సేకరణలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు స్పందించడం లేదు. అయితే కాంట్రాక్టర్లకు, అటవీ అధికారులకు మధ్య ఒప్పందాలతోనే మోసాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు బీడీ కార్మికులు.